Good morning, dear first year students. Today we are going to discussing about pure culture techniques. Pure culture techniques. First we know about the what is the meaning of culture. Act of cultivating microorganisms or the microorganisms that are cultivated. Microorganisms ని మనం గ్రో చేసి స్టోర్ చేసుకుంటే దాన్ని ఏమంటామంటే కల్చర్ అంటాం. మైక్రోఆర్గనిజమ్స్ యొక్క డెవలప్మెంట్ లేదా మైక్రోఆర్గనిజమ్స్ని మనం కల్టివేషన్ అంటాం. మిక్స్డ్ కల్చర్. ఇక్కడ కల్చర్లో మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కల్చర్స్ ఉన్నాయి. మిక్స్డ్ కల్చర్ అండ్ ప్యూర్ కల్చర్. మిక్స్డ్ కల్చర్ అంటే మీనింగ్ ఏంటంటే మోర్ దెన్ వన్ మైక్రో ఆర్గానిజం. మిక్స్డ్ కల్చర్లో మనం మిక్స్డ్ కల్చర్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అని చెప్పాను కదా. మిక్స్డ్ అంటే నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. మిక్స్డ్ కల్చర్ నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఓన్లీ సింగిల్ స్పీస్ మాత్రమే కాకుండా నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే మిక్స్డ్ కల్చర్ అంటాం. ఓకే, ప్యూర్ కల్చర్ అంటే ఏంటి? ప్యూర్ కల్చర్ కంటైనింగ్ ఏ సింగిల్ స్పీసెస్ ఆఫ్ ఆర్గానిజం, అంటే ఓన్లీ వన్ సింగిల్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం మాత్రమే గ్రో అయితే దాన్ని ఏమంటామంటే ప్యూర్ కల్చర్ అంటాం. ఓకేనా, కల్చర్ అంటే మీనింగ్ ఏంటి? మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క డెవలప్మెంట్ లేదా కల్టివేటింగ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ లేదా మైక్రో ఆర్గానిజమ్స్ దట్ ఆర్ కల్టివేటెడ్, అంటే మైక్రో ఆర్గానిజమ్స్ని మనం కల్టివేషన్ చేస్తే దాన్ని కల్చర్ అంటాం. ఓకే, మిక్స్డ్ కల్చర్ అంటే మిక్స్డ్ కల్చర్ కంటైనింగ్ ఏ మోర్ దెన్ వన్ మైక్రో ఆర్గానిజమ్స్, అంటే ఓన్లీ సింగిల్ స్పీసే కాకుండా నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటే దాన్ని మిక్స్డ్ కల్చర్ అంటాం. ఓకేనా, ప్యూర్ కల్చర్ అంటే ఏంటి? ప్యూర్ కల్చర్ కంటైనింగ్ ఏ సింగిల్ స్పీసెస్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం, అంటే ఓన్లీ వన్ సింగిల్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం మాత్రమే ఆ కల్చర్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. మిక్స్డ్ కల్చర్ అంటే ఆ కల్చర్లో నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఓకేనా, ఈ ప్యూర్ కల్చర్ ఈజ్ యూజువల్లీ డెరైవ్డ్ ఫ్రమ్ ఏ మిక్స్డ్ కల్చర్. ఈ ప్యూర్ కల్చర్ అనేది దేని నుంచి డెరైవ్ చేస్తాం? మిక్స్డ్ కల్చర్ నుంచి మనం డెరైవ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ప్యూర్ కల్చర్ అనేది ఓన్లీ సింగిల్ టైప్ ఆఫ్ సింగిల్ స్పీసెస్ కదా. ఈ సింగిల్ స్పీసెస్ని మనం ఏం చేస్తామంటే మిక్స్డ్ కల్చర్లో నుంచి, మిక్స్డ్ అంటే నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కాబట్టి ఈ మిక్స్డ్ కల్చర్లో నుంచి ప్యూర్ కల్చర్ని మనం ఐసోలేట్ చేస్తున్నాం, ప్యూర్ కల్చర్ మనం డెరైవ్ చేస్తున్నాం. దాన్ని ఏమంటామంటే ప్యూర్ కల్చర్ అంటాం. ఓకే, ప్యూర్ కల్చర్ ఈజ్ యూజువల్లీ derived ఫ్రమ్ ఏ మిక్స్డ్ కల్చర్స్ బై ట్రాన్స్ఫరింగ్ ఏ స్మాల్ శాంపిల్ ఇంటూ న్యూ స్టెరైల్ గ్రోత్ మీడియం. అంటే ఒక శాంపిల్ని తీసుకున్నాం, సాయిల్ శాంపిల్ తీసుకుంటాం లేదా వాటర్ శాంపిల్ తీసుకుంటాం లేదా ఎనీ సబ్స్టెన్స్ని మనం తీసుకునేటప్పుడు మనం మ్యాక్సిమం ఎయిర్ నుంచి తీసుకుంటాం మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి, లేదా వాటర్ నుంచి తీసుకుంటాం లేదా సాయిల్ నుంచి తీసుకుంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ఏ శాంపిల్, స్మాల్ శాంపిల్. ఆ శాంపిల్ కంటైనింగ్ ఏ నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. దట్ శాంపిల్ స్టెరైల్ ఇంటూ స్టెరైల్ గ్రోత్ మీడియం. అంటే స్టెరైల్ గ్రోత్ మీడియం అంటే మన మీడియం ఏం చేసుకుంటాం? ఆటోక్లేవ్ ద్వారా స్టెరైల్ చేసుకుంటాం. ఆ స్టెరైల్ చేసిన ఆటోక్లేవ్లో ఈ యొక్క స్మాల్ శాంపిల్ మనం ఇనాక్యులేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇండివిజువల్ కాలనీస్ అనేవి మనము ఐడెంటిఫై చేయడానికి ఉంటుందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ప్యూర్ కల్చర్. ఓకే, కల్చర్ అంటే కల్టివేటింగ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ లేదా మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క డెవలప్మెంట్ని మనం కల్చర్ అంటాం. At the same time మిక్స్డ్ కల్చర్ అంటే నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ప్రజెంట్ ఇన్ మిక్స్డ్ కల్చర్. నెక్స్ట్ ప్యూర్ కల్చర్ మీన్స్ ఓన్లీ వన్ సింగిల్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం, ఓన్లీ సింగిల్ స్పీసెస్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ప్రజెంట్ ఇన్ ప్యూర్ కల్చర్. ద ప్యూర్ కల్చర్ ఈజ్ యూజువల్లీ డెరైవ్డ్ ఫ్రమ్ ఏ మిక్స్డ్ కల్చర్. మిక్స్డ్ కల్చర్లో నుంచి మనం ప్యూర్ కల్చర్స్ని మనము ఐసోలేట్ చేసుకుంటాం. ఓకే, దట్ ఈజ్ కాల్డ్ కల్చర్, మిక్స్డ్ కల్చర్ అండ్ ప్యూర్ కల్చర్. నెక్స్ట్ హిస్టరీ అబౌట్ culture techniques. Louis Pasteur, he is the modern father of microbiology. Next, Robert Koch is the father of practical bacteriology. Agar is a solidifying agent. We are all know about the agar. Agar is a solidifying agent. Agar was discovered around 1658. అగాని ఫస్ట్ ఎవరు డిస్కవర్ చేశారంటే 1658లో మినోయా అండ్ థారోజోమెన్ ఇన్ జపాన్. మినోయా అనే వాళ్ళు ఈ యొక్క అగార్ని డిస్కవర్ చేయడం జరిగిందనమాట. అగార్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ ఇన్ మైక్రోబయాలజీ ఇన్ 1882లో అగార్ని ఫస్ట్ యూజ్ చేశారు. ఓకే, ఎందుకని అగార్ మనకి ఇంపార్టెన్స్ అంటే ఇట్ ఈజ్ ఏ సొలిడిఫైయింగ్ ఏజెంట్. పిట్రీ ప్లేట్స్లో మనం అగార్ యాడ్ చేసి మీడియాని పోర్ చేయడం ద్వారా సొలిడిఫై అవుతుంది కాబట్టి మనకి కాలనీస్ అనేవి మనం ఈజీగా అబ్జర్వ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట, ఈజీ వే. వై ఇంపార్టెంట్? ప్యూర్ కల్చర్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ మైక్రోబయాలజీ ఫర్ ద ఫాలోయింగ్ రీజన్స్. ప్యూర్ కల్చర్ అనేది ఎందుకు ఇంపార్టెన్స్? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్యూర్ కల్చర్ టెక్నిక్స్ ఇన్ మైక్రోబయాలజీ? వన్స్ ప్యూరిఫైడ్, ద ఐసోలేటెడ్ స్పీసెస్ కెన్ దెన్ బి కల్టివేటెడ్ విత్ ద నాలెడ్జ్ దట్ ఓన్లీ ద డిజైర్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఈస్ బీయింగ్ గ్రోన్. అంటే మనకి డిజైర్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ని మనం ఈజీగా కల్టివేట్ చేసుకోవడానికి మనకు అవసరమైన మైక్రో ఆర్గానిజం, ఫర్ ఎగ్జాంపుల్ ఈకోలై, స్టెప్టోకోకస్, బ్యాసిల్లస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ని మనము డిజైర్డ్ మైక్రో ఆర్గానిజం అంటాం. అంటే మనకు కావాల్సిన మైక్రో ఆర్గానిజంని మనం గ్రో చేసుకోవడానికి మనకి ప్యూర్ కల్చర్ అనేది మనకి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్యూర్ కల్చర్ కెన్ బి కరెక్ట్లీ ఐడెంటిఫైడ్ ఫర్ అక్యురేట్ స్టడింగ్ అండ్ టెస్టింగ్. అంటే
మనం దాని గురించి యాక్యురేట్గా స్టడీ చేయడానికి, టెస్ట్ చేయడానికి, డయాగ్నోసిస్ చేయడానికి కూడా మైక్రో ఆర్గానిజంని మనం ప్యూర్ కల్చర్ ద్వారా మనం మైక్రో ఆర్గానిజమ్స్ని మనం స్టడీ చేయడానికి ఈజీగా ఫస్ట్ అంటే కల్టివేట్ చేయడం, డిజైర్డ్ మైక్రో ఆర్గానిజం మనం కల్టివేట్ చేసుకోవడానికి, అట్ ద సేమ్ టైం ఆ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ కూడా మనకి స్టడీ చేయడానికి, టెస్ట్ చేయడానికి, డయాగ్నోసిస్ పర్పస్గా అంటే సమ్ డిసీజెస్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కాబట్టి వాటిని కూడా మనం ఏం చేస్తామంటే ఈజీగా స్టడీ చేయడానికి ప్యూర్ కల్చర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. టెస్టింగ్, ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి వాటితో మనము ఈ విధంగా మనకి ప్యూర్ కల్చర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, ప్యూర్ కల్చర్స్ స్పాంటేనియస్ మ్యూటేషన్ రేట్ ఈజ్ స్లో. అంటే స్పాంటేనియస్ మ్యూటేషన్ అనేది ఏంటి, సడన్ చేంజెస్ అనేవి వీటిలో రావన్నమాట. అంటే జెనెటికల్స్లో సడన్ చేంజెస్ అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి. సో వెరీ లో రేట్లో ఉంటాయి అనమాట. ఇక్కడ మనం ఇంపార్టెన్స్ అనేది ఎందుకంటే ప్యూర్ కల్చర్స్ అనేవి మనం కల్టివేషన్ చేసుకోవడానికి, డిజైర్ మైక్రో ఆర్గానిజంని కల్టివేషన్ చేసుకోవడానికి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ప్యూర్ కల్చర్ కెన్ బి కరెక్ట్లీ ఐడెంటిఫైడ్ ఫర్ యాక్యురేట్ స్టడీయింగ్ అండ్ టెస్టింగ్. అంటే స్టడీ చేయడానికి, నెక్స్ట్ టెస్టింగ్ చేయడానికి, డయాగ్నోసిస్ పర్పస్గా, నెక్స్ట్ థర్డ్ వన్ అనేది ఏంటంటే ఎక్స్పెరిమెంట్గా కూడా దాన్ని మనం ఈజీగా చేసుకోవడానికి మనకి ప్యూర్ కల్చర్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే ప్యూర్ కల్చర్ టెక్నిక్స్ కన్సిస్ట్ ఆఫ్ 3 ఇంటర్రిలేటెడ్ స్టెరిలైజేషన్స్. అంటే ఇంటర్రిలేటెడ్ స్టెరిలైజేషన్స్ అంటే ఏంటంటే ప్యూర్ కల్చర్ని మనము ప్యూర్ కల్చర్ రావాలి అంటే మనం కొన్ని స్టెరైల్ కండిషన్లో ఉన్న గ్లాస్వేర్ని యూజ్ చేస్తాం, స్టెరైల్ కండిషన్లో మీడియంను మనము యూజ్ చేస్తాం అనమాట. స్టెరిలైజేషన్ ఆఫ్ గ్రోత్ మీడియా అండ్ గ్లాస్వేర్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, మన స్టెరిలైజేషన్ టెక్నిక్స్లో మనము గ్లాస్వేర్స్ని మనం స్టెరైల్ చేసిన తర్వాత మాత్రమే యూజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీడియంను కూడా మనం స్టెరిలైజ్ చేసిన తర్వాత యూజ్ చేయాలి. ఓకే, ఇంట్రడ్యూసింగ్ డిజైర్డ్ సెల్స్ ఇంటూ స్టెరైల్ గ్రోత్ మీడియా ఆర్ రిమూవింగ్ samples from pure cultures without accidentally introducing contaminating microorganisms. అంటే ఇక్కడ డిజైర్డ్ సెల్స్ని మనం స్టెరైల్ గ్రోత్ మీడియంలో ఇన్సర్ట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం కంటామినేటింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ని మనము ఎలిమినేట్ చేసే ప్రాసెస్ని ఏమంటామంటే స్టెరిలైజేషన్ ప్రాసెస్ అంటాం. ఓకే, ఐసోలేటింగ్ సింగిల్ సెల్స్ ఆర్ దేర్ ప్రోజెనీ టు అబ్టైన్ ప్యూర్ కల్చర్స్. అంటే సింగిల్ సెల్స్ని మనం ఐసోలేట్ చేయాలంటే దాని ప్రోజెనీని మనం ఐసోలేట్ చేసుకోవాలంటే మనం ప్యూర్ కల్చర్స్ ద్వారా మనము ఆ విధంగా చేస్తామన్నమాట. ఇది ఇంటర్ రిలేటెడ్ అంటాం. ఓకే, ఫస్ట్ ఏం చేసుకున్నాం, కల్చర్ అంటే మీనింగ్ తెలుసుకున్నాం. తర్వాత మిక్స్డ్ కల్చర్ అంటే ఏంటి, ప్యూర్ కల్చర్ అంటే ఏంటి, ప్యూర్ కల్చర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి చూసుకున్నాం మనం. నెక్స్ట్ ఏంటంటే ప్యూర్ కల్చర్ మనం ఏ విధంగా మనం ప్యూర్ కల్చర్ని మనము కండక్ట్ చేస్తామో చూసుకున్నాం. తర్వాత ఏంటంటే ప్యూర్ కల్చర్ టెక్నిక్స్లో మీకు సీరియల్ డైల్యూషన్ శాంపిల్ అని ఉంది. ప్యూర్ కల్చర్ టెక్నిక్స్లో మీకు సీరియల్ డైల్యూషన్ శాంపుల్స్లో అంటే సీరియల్ డైల్యూషన్ అనేది ఏంటంటే ఇఫ్ వి టేక్ 1 ml ఆఫ్ ది ఒరిజినల్ శాంపుల్ మీన్స్ ఒరిజినల్ శాంపిల్స్లో 1 ml అంటే 1 mlలో మనం ఎంత యాడ్ చేస్తామంటే 0.1 గ్రామ్ సాయిల్ శాంపిల్ని తీసుకుంటాం. ఆ సాయిల్ శాంపిల్ని తీసుకుని మనం 1 ml వాటర్లో మనం డిజాల్వ్ చేస్తున్నాం. దట్ ఈస్ ద ఒరిజినల్ శాంపుల్. ఓకే, ఈ ఒరిజినల్ శాంపిల్ని ఏం చేస్తామంటే మిక్స్డ్ ఇన్ ఆన్ వాల్యూమ్ ఆఫ్ స్టెరైల్ వాటర్ టు హ్యావ్ సాయిల్ సస్పెన్షన్ విచ్ కంటైన్స్ మైక్రోబియల్. అంటే ఇక్కడ మిక్స్డ్ నాన్ వాల్యూమ్ ఆఫ్ స్టెరైల్ వాటర్లో మనం మిక్స్ చేస్తాం. అప్పుడు సాయిల్ సస్పెన్షన్ అనేది మనకి ప్రిపేర్ అవుతుంది. మైక్రోబియల్ మిక్చర్స్ అనేవి మనం ప్రిపేర్ చేస్తాం మనం. అంటే ఇక్కడ సాయిల్ గ్రామ్ తీసుకుంటాం, సాయిల్ మనం వాటర్లో పెట్టి డిజాల్వ్ చేస్తాం. అప్పుడు మనకి సాయిల్ సస్పెన్షన్ అనేది ప్రిపేర్ అవుతుంది. 1 ml ప్రిపేర్ చేసుకుంటాం. అండ్ యాడ్ ఇట్ టు 9 ml ఆఫ్ స్టెరైల్ వాటర్. ఈ 1 ml అనేది ఈ 9 mlతో మనం ఏం చేస్తామంటే మిక్స్ చేస్తాం. 1 ml సాయిల్ శాంపిల్ డిజాల్వ్ యాడెడ్ టు 9 ml స్టెరైల్, ఓన్లీ 9 ml వాటర్ తీసుకుంటాం, 1 ml ఒరిజినల్ శాంపుల్ని తీసుకుంటాం అనమాట. ఇట్ విల్ గివ్ రేషియో 1:10 రేషియో ఆర్ 10 to the power of 1 అంటాం. దిస్ ఈజ్ ద మాస్టర్ పీస్ అనమాట. దిస్ ఈజ్ ద మాస్టర్ పీస్ని ఏమంటామంటే 10 to the power of 1 అంటాం. డైల్యూషన్ ఆఫ్ ఒరిజినల్ శాంపుల్. దట్ మీన్స్ ద ఒరిజినల్ శాంపుల్ హ్యాస్ బీన్ డైల్యూటెడ్ టు ద 1/10. సిమిలర్లీ వీ మే ప్రిపేర్ 10 to the power of 2, 10 to the power of 4. ఇక్కడ చూడండి 2, 3, 4, 5 అండ్ సో ఆన్ డైల్యూషన్స్ ఆఫ్ ది ఒరిజినల్ శాంపుల్. అంటే ఇక్కడ మనం తీసుకున్న ఒరిజినల్ శాంపుల్ అనేది 1 ml. ఆ 1 ml అనేది మనం 9 mlలో కలిపి డిజాల్వ్ చేస్తున్నాము. ఇక్కడ 9 ml ప్లస్ ఇక్కడ 1 ml 10 ml. దిస్ ఈస్ ద మాస్టర్ పీస్. ఇది 10 to the power of 1 కింద మనం డైల్యూషన్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి 10 to the power of 1 డైల్యూషన్స్ నుంచి 10 to the power of 2 అంటే ఇంకా 2, 3, 4, 5 ఈ 2, 3, 4, 5లో కూడా మనం ఆ టెస్ట్ ట్యూబ్స్లో కూడా 9 ml వాటర్ తీసుకుంటాం. ఇక్కడ మనం ఆల్రెడీ 9 mlకి 1 ml ఒరిజినల్ శాంపిల్ యాడ్ చేసాం కాబట్టి ఈ 10 mlలో నుంచి 1 ml అనేది 10 to the power of 2లోకి యాడ్ చేస్తాం. 10 to the power of 2 నుంచి 1 ml 10 to the power of 3కి, 10 to the power of 3 నుంచి 10 to the power of 4కి, 4 నుంచి 5కి. ఈ విధంగా మనం ఏంటంటే డైల్యూషన్స్ అనేవి మనము చేస్తాం. అప్పుడు సాయిల్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది, డైల్యూషన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే 2
3, 4, 5 డైల్యూషన్స్ అంటాం వాటిని. అంటే 10⁻⁻2 అక్కడ మైనస్ అంటే -2 అంటే ఇక్కడ సాయిల్ శాంపుల్ యొక్క వాటి యొక్క కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. మనం తీసుకున్నది 0.1 గ్రామ్ అనేది 1 mlలో డిజాల్వ్ చేసేసాం, దానికి 9 ml వాటర్ యాడ్ చేసాం. ఇక్కడ 10 ml నుంచి ఇంకొక 9 ml లోపలికి 10 ml నుంచి 1 ml తీసుకుంటే ఇక్కడ 10 అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ అలా 1 ml అనేది తీసుకుంటాం. కాబట్టి దీనిలో నుంచి దీనికి 2లో నుంచి 3 తీసుకుంటాం, 3లో నుంచి 4 తీసుకుంటాం, 4 నుంచి 5 తీసుకుంటాం. ఈ విధంగా మనం డైల్యూషన్స్ అనేవి చేస్తాం. మనం ఫైనల్లీ 0.1 ml aliquot of any dilutions is added to sterile petri dishes which is already filled with sterilized. ఓకే, ఇక్కడ 0.1 ml aliquot dilutions is added to sterile petri dish which is already sterilized, cool and solidified as agar medium. ఇక్కడ డైల్యూషన్స్ మనం తీసుకున్న తర్వాత ఆ పెట్టి డిషెస్లోకి మనం యాడ్ చేస్తాం. ఎప్పుడు ఆ పెట్టి డిషెస్ అనేవి ఆల్రెడీ మనం మీడియాతో మీడియా పోర్ చేసుకుంటాం, తర్వాత స్టెరిలైజ్ చేస్తాము, తర్వాత కూల్ చేస్తాము, సొలిడిఫైడ్ అగార్ మీడియం, తర్వాత అది సొలిడిఫై అయిపోతుంది. ఆఫ్టర్ స్ప్రెడ్డింగ్ ఈ శాంపుల్ యూనిఫామ్లీ ఆన్ సర్ఫేసెస్ ఆఫ్ ది అగార్ మీడియం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మీడియా ప్రిపేర్ చేసుకుంటాం. మీడియా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పెట్రీ ప్లేట్స్లో పోర్ చేసుకుంటాం. పోర్ చేసుకున్న తర్వాత ఇక్కడ 10⁻1, 2, 3, 4, 5 ఉన్నాయి కదా. ఈ 10⁻1 అనేది ఒక ప్లేట్లో, 2 అనేది ఒక ప్లేట్లో, 3 అనేది ఒక ప్లేట్లో, 4 అనేది ఒక ప్లేట్లో, 5 అనేది ఒక ప్లేట్లో. అలా మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పెట్రీ ప్లేట్ని మనము అరేంజ్ చేసి ఆ పెట్రీ ప్లేట్లో మనం ఏం చేస్తామంటే శాంపుల్ని స్ప్రెడ్ చేస్తాం. అంటే జస్ట్ 1 or 2 డ్రాప్స్ డైల్యూషన్స్ తీసుకుంటాం. ఆ 1 or 2 డ్రాప్స్ని మనం యాడ్ చేసి స్ప్రెడ్ చేస్తాం అనమాట. స్ప్రెడ్ చేసినప్పుడు 10⁻1లో మనకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, 2లో తగ్గుతుంది, 2 నుంచి 3లోకి ఇంకా తగ్గుతుంది, 3 నుంచి 4కి ఇంకా తగ్గుతుంది, 4 నుంచి 5కి ఇంకా తగ్గుతుంది. ఈ విధంగా మనం ఏంటంటే వాటి యొక్క కాన్సన్ట్రేషన్స్ అనేవి డిక్రీజెస్ మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఈ విధంగా మనం పెట్రీ ప్లేట్లో వాటి యొక్క కాలనీస్ మనం అబ్జర్వ్ చేస్తాం. చూడండి, దాని ద పెట్టి డిషెస్ ఆర్ ఇంక్యుబేటెడ్ అట్ సూటబుల్ టెంపరేచర్. అక్కడ బ్యాక్టీరియా కాబట్టి 35 degrees Celsius, 35 to 37 degrees Celsius దగ్గర మనము వాటిని ఇంక్యుబేట్ చేస్తాం. విత్ ఇన్ ఫ్యూ డేస్ కాలనీస్ ఆఫ్ ఈచ్ కైండ్ ఆఫ్ మైక్రోబ్స్ గ్రో ఇన్ ద పెట్రీ డిషెస్. పెట్రీ డిషెస్లో మనం వాటి యొక్క గ్రోత్ని మనము అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చేసిన తర్వాత ద నెంబర్ ఆఫ్ కాలనీస్ ఆఫ్ ఈచ్ కైండ్ ఈస్ కౌంటెడ్. ద నెంబర్ ఆఫ్ కాలనీస్లో ఉన్న ప్రతి ఒక్క కాలనీస్ని మనం ఏం చేస్తామంటే కౌంట్ చేస్తాం. దిస్ నెంబర్స్ దెన్ మల్టిప్లైడ్ బై ద డైల్యూషన్ ఫ్యాక్టర్ టు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ పర్ ml ఆఫ్ ది ఒరిజినల్ శాంపుల్. ఇక్కడ వచ్చిన కాలనీస్ అన్నిటిని కలిపి మనం డైల్యూషన్స్తో పాటు మనము కాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే టోటల్ నెంబర్ ఆఫ్ కాలనీస్ అనేవి మనము ఒరిజినల్ శాంపుల్లో ఉన్న అసలు కాలనీస్ అనేవి మనము ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సపోజ్ వీ యూజ్ ఏ శాంపుల్ ఆఫ్ 10⁻3 డైల్యూషన్ 15. ఇక్కడ 10⁻3 డైల్యూషన్ మనం యూజ్ చేసాం. 15 ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ పర్ ml ఆఫ్ దిస్ డైల్యూషన్. ఇక్కడ 15 అనేది అంటే దాని యొక్క సెల్స్ నెంబర్ అనమాట, 10⁻3 నెంబర్. దెన్ ద టోటల్ ఆఫ్ ది సెల్ పర్ ml ఆఫ్ ఒరిజినల్ శాంపుల్ విల్ 15 into 1000. 15 into 1000 అంటే ఏంటంటే డైల్యూషన్ ఫ్యాక్టర్. అంటే 10, 100, 1000, 10,000 అలా విధంగా మనము డైల్యూషన్స్ ఇంక్రీజ్ చేసుకుంటాం. ఇక్కడ ఎప్పుడైతే ఒక 10⁻3లో ఎన్ని కాలనీస్ వచ్చినాయి 15 into 10,000 అంటే 15,000 సెల్స్ అనేవి మనకి ఒరిజినల్ శాంపుల్లో మనం ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఈ విధంగా డైల్యూషన్స్ ద్వారా మనము కాలనీస్ యొక్క కౌంట్ని మనము అబ్జర్వ్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ ద సీరియల్ డైల్యూషన్ ద్వారా మన దిస్ ఈజ్ ద కాల్డ్ ఎస్ ప్యూర్ కల్చర్. ప్యూర్ కల్చర్ అంటే ఇక్కడ మనకు కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది, దాని యొక్క కౌంటింగ్ అనేది మనకి అబ్జర్వ్ చేస్తాం. అంటే ఇండివిజువల్ కాలనీస్ని మనము ఈ యొక్క సీరియల్ డైల్యూషన్స్ ద్వారా డెవలప్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే పోర్ ప్లేట్ మెథడ్. పోర్ ప్లేట్ మెథడ్ ఏంటి? ద శాంపుల్ షుడ్ బి డైల్యూటెడ్ సక్సెసివ్లీ విత్ స్టెరైల్ వాటర్ బై సీరియల్ డైల్యూషన్ టెక్నిక్. ఇక్కడ కూడా అంతే. ద అగార్ మీడియం ఈజ్ మెయింటైన్డ్ ఇన్ మోల్టన్ స్టేట్ 45 degrees Celsius. 1 ml of each dilution added to each sterile petri dishes to which is then poured with sterilized cool agar medium. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే మీడియా మనం స్టెరిలైజ్ అయిపోయిన తర్వాత దానిలో మనం ఏం చేస్తామంటే శాంపుల్ మనము సీరియల్ డైల్యూషన్తో యాడ్ చేసిన శాంపిల్స్ని మనము డైల్యూషన్ టెక్నిక్ ద్వారా మనం యాడ్ చేస్తాం. ద శాంపుల్ షుడ్ బి డైల్యూటెడ్ సక్సెసివ్లీ విత్ స్టెరైల్ వాటర్ బై సీరియల్ డైల్యూషన్ టెక్నిక్. స్టెరైల్ వాటర్ ద్వారా మనం సీరియల్ డైల్యూషన్ అనేది చేస్తాం. శాంపిల్ని ఆల్రెడీ మనకి సీరియల్ డైల్యూషన్ ద్వారా మనం శాంపిల్ తీసుకుంటాం, దాన్ని మనం సీరియల్ డైల్యూషన్ చేస్తాం. తర్వాత ద అగార్ మీడియం ఈజ్ మెయింటైన్డ్ మోల్టన్ స్టేట్ 45 degrees Celsius. అగార్ మీడియం అనేది ఎంత మెయింటైన్ చేయాలి అంటే 45 degrees Celsius. 1 ml of each dilution is added to each sterile petri dish to which is then poured with sterilized cool agar medium. ఇక్కడ
అలౌడ్ టు సొలిడిఫై. ఇక్కడ మీడియం అనేది మనం స్టెరిలైజ్ చేస్తాము. స్టెరిలైజ్ చేసిన తర్వాత సొలిడిఫై అవ్వకుండా శాంపిల్ మనం యాడ్ చేస్తాము మీడియంలో యాడ్ చేసిన తర్వాత కంటెంట్స్ ఆర్ థరోలీ మిక్స్డ్ అండ్ అలౌడ్ టు సొలిడిఫై. తర్వాత మనం దాన్ని ఏం చేస్తామంటే పోర్ చేసేస్తాం అనమాట. దేంట్లో సీరియల్ డైల్యూషన్ చేసిన శాంపిల్ని మీడియంలో మనము ఇనాక్యులేట్ చేసేసి తర్వాత దాన్ని ఏం చేస్తాం పెట్రీ ప్లేట్స్లో పోర్ చేస్తాం. ద కంటెంట్స్ ఆర్ థరోలీ మిక్స్డ్ అండ్ అలౌడ్ టు సొలిడిఫై. తర్వాత ఏం చేస్తామంటే అది సొలిడిఫై అయిపోయిన తర్వాత the seed dishes are incubated suitable temperature. After few days different kinds of microbes grow separate colonies. Individual colony may be picked up for subculture. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే వచ్చిన కాలనీస్ని మనము సబ్ కల్చర్స్ కింద మనము యూజ్ చేసుకుంటాం అనమాట. ఇది పోర్ ప్లేట్ మెథడ్. పోర్ ప్లేట్ మెథడ్లో మనం సీరియల్ డైల్యూషన్ చేసుకుంటాం. సీరియల్ డైల్యూషన్ చేసుకున్న తర్వాత మగార్ అనేది మనము 45 degrees కంటికి మెయింటైన్ చేస్తాం. 1 of each ml డైల్యూషన్ యాడెడ్ టు ఈచ్ స్టెరైల్ పెట్రీ డిష్లో మనము యాడ్ చేసిన తర్వాత పోర్ చేసిన తర్వాత సొలిడిఫై అనేది ఇక్కడ చూడండి ఈచ్ డైల్యూషన్ ఈజ్ యాడెడ్ టు ఈచ్ స్టెరైల్ పెట్రీ డిష్ టు విచ్ ఈజ్ దెన్ పోర్డ్ విత్ స్టెరిలైజ్డ్ కూల్ అగార్ మీడియం. ఇక్కడ ఏం చేస్తామంటే శాంపుల్ మనం వేసేసిన తర్వాత పెట్రీ డిష్లో మళ్ళీ మనం మీడియం అనేది స్టెరిలైజ్ చేసి మీడియం అనేది మనం పోర్ చేస్తాం. తర్వాత కూల్ చేస్తాం. తర్వాత ఆ రెండింటిని మనం స్లోగా రొటేట్ చేస్తాం, మిక్స్ చేసిన తర్వాత సొలిడిఫై అవుతుంది. సొలిడిఫై అయిపోయిన తర్వాత వాటిని మనం టెంపరేచర్లో పెట్టి ఇంక్యుబేట్ చేసుకున్న తర్వాత కాలనీస్ని మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఇండివిజువల్ కాలనీస్ మనం అబ్జర్వ్ చేస్తాం. ఒకవేళ ఇండివిజువల్ కాలనీస్ అనేవి మనకు వస్తే వాటిని ఏం చేస్తామంటే సబ్ కల్చర్స్ కింద మనము స్టోర్ చేసుకోవడానికి ఈజీ మెథడ్ అవుతుంది అనమాట. తర్వాత ఏంటంటే స్ట్రీక్ ప్లేట్ మెథడ్. స్ట్రీక్ ప్లేట్ మెథడ్ అనమాట. స్ట్రీక్ ప్లేట్ మెథడ్ అంటే ఏముండదు. దీంట్లో ఏంటంటే ఆల్రెడీ సొలిడిఫై అయిపోయిన దాని మీద మనం కల్చర్ తీసుకొని స్ట్రీక్ చేస్తే మనం దాన్ని స్ట్రీక్ ప్లేట్ అంటాం అంతే. స్ట్రీకింగ్ ఈజ్ ఏ టెక్నిక్ యూజ్డ్ ద మైక్రోబయాలజీ టు ఐసోలేట్ ప్యూర్ స్ట్రెయిన్ ఫ్రమ్ ది సింగిల్ స్పీసెస్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆఫ్ అండ్ బ్యాక్టీరియా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వీడు యూజ్డ్ మైక్రోబయాలజీ టు ఐసోలేట్ ప్యూర్ స్ట్రెయిన్ మనం ఐసోలేట్ చేయాలి అంటే మన మైక్రో ఆర్గానిజమ్స్లో బ్యాక్టీరియాని కానీ ఏదైనా కానీ మనం ఐసోలేట్ చేయాలంటే స్ట్రీక్లేట్ చేయడం ద్వారా మనము అబ్జర్వ్ చేస్తాం. ఏ కల్చర్ కెన్ బి గ్రోన్ సో దట్ ద ఆర్గానిజం కెన్ బి ఐడెంటిఫైడ్, studied or tested. A sterile cotton swab or inoculate loop is sterilized and dipped in a medium of a single species of bacteria. The loop is then spread across one quadrant of an agar plate counting a growth medium which has been sterilized in an autoclaves. This introduces solutions or the bacteria to a substrate which provides them nutrients. Choice of which growth medium to be used depends on which microorganisms being cultured and which are being selected for, if any. ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ మన మైక్రోబయాలజీలో మన ప్యూర్ స్ట్రెయిన్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్యూర్ కల్చర్, ప్యూర్ స్ట్రెయిన్ మీన్స్ సింగిల్ స్పీసెస్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం బ్యాక్టీరియా. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, ఈ కల్చర్ కెన్ బి గ్రోన్, కల్చర్ అనేది గ్రో అయిన తర్వాత సో దట్ ద ఆర్గానిజం కెన్ బి ఐడెంటిఫైడ్, స్టడీడ్ ఆర్ టెస్టెడ్. ఆ తర్వాత వచ్చిన ఆర్గానిజంని మనం ఐడెంటిఫై చేస్తాం, స్టడీ చేస్తాం, తర్వాత టెస్ట్ అనేది మనం చేస్తాం అనమాట. ఏ స్టెరైల్ కాటన్ స్వాబ్ or inoculum loop is sterilized and dipped in a medium of a single species of bacteria. ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడంటే ఒక స్టెరైల్ కాటన్ స్వాబ్ని కానీ లేదా ఇనాక్యులేషన్ లూప్ని కానీ తీసుకొని మీడియంలో డిప్ చేయమంటున్నాడు. మీడియం ఆఫ్ ఏ సింగిల్ స్పీసెస్ ఆఫ్ బ్యాక్టీరియా స్పీసీస్లో ఉన్న మనం డిప్ చేసిన తర్వాత లూప్ ఈస్ దెన్ స్ప్రెడ్ అక్రాస్ వన్ క్వాడ్రంట్ ఆన్ ఏ అగర్ ప్లేట్ కంటైనింగ్ గ్రోత్ మీడియం విచ్ ఈస్ బీన్ స్టెరిలైజ్డ్ ఇన్ ఆటోక్లేవ్. దిస్ ఇంట్రడ్యూసెస్ సొల్యూషన్స్ ఆఫ్ ది బ్యాక్టీరియా ది సబ్స్ట్రేట్ విచ్ ప్రొవైడ్స్ దెమ్ న్యూట్రియంట్స్. ఇక్కడ ఈ బ్యాక్టీరియాకి మనము న్యూట్రియంట్స్ మీద మనము క్వాడ్రంట్ అంటే 4 కార్నర్స్లోని మనము ఇక్కడ స్టిక్ చేయడం ద్వారా మనకి ఏంటంటే బ్యాక్టీరియా అనేది న్యూట్రియంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. మనం ఆర్గానిజమ్స్ని మనము డెవలప్ చేస్తాం. ద లూప్ ఈజ్ స్టెరిలైజ్డ్ అండ్ sterilized and degraded across the inoculated quadrant of the streak plate. This is done collect some bacteria on the loop
The loop is spread around another fourth of plate, much like the prevention step. The loop further bacteria until gathers just one single bacterial cell that can grow into a colony. The streak plate is then incubated, usually for 24 to 36 hours, allows the bacteria to reproduce. At the end of incubation of the should be enough bacteria to form visible colonies, the areas touched by the inoculation loop. ఈ విధంగా మనం ఏంటంటే ఇనోకులేషన్ లూప్ ద్వారా మనము స్ట్రీక్ చేసి మైక్రో ఆర్గానిజమ్స్ని మనం ఏం చేస్తామంటే ప్యూర్ కల్చర్ ద్వారా ఐడెంటిఫై అనేది చేస్తామన్నమాట. ఈ లూప్ ద్వారా మనము అంటే ఒకసారి మనం స్ట్రీక్ చేసిన తర్వాత మరలా మనము ఏం చేస్తామంటే స్టెరైల్ చేస్తాం బన్సన్ బర్నర్ ద్వారా. మళ్ళీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ విధంగా మనము కల్చర్ని తీసుకొని మనం ఆ విధంగా స్ట్రీక్ చేస్తాం. స్ట్రీక్ ప్లేట్ మెథడ్ ద్వారా కానీ మనం ఏంటంటే 20 to 46 hours మనం బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దాన్ని మెయింటైన్ చేస్తూ ఇంక్యుబేట్ చేస్తూ తర్వాత ఏంటంటే జిగ్జాగ్ మేనర్లో కూడా మనము ఇనోకులేషన్ లూప్తో మనం అంటే డిఫరెంట్ టైప్స్ అని క్వాడ్రంట్ స్టీక్, జిగ్జాగ్ మేనర్ స్టెప్స్, అలా డిఫరెంట్ షేప్స్లో మనం ఏంటంటే మనము ఇండివిజువల్ కాలనీస్ని మనం డెవలప్ చేసుకోవడానికి యూజ్గా ఉంటుందన్నమాట. వెల్ ఐసోలేటెడ్ కాలనీస్ని మనం స్ట్రీక్ చేయడం మెథడ్ ఏంటంటే కాలనీస్ని తీసుకుని ప్లేట్ మీద స్ట్రీక్ చేస్తాం. దీని ప్లేట్ మెథడ్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ శాంపిల్ని పోర్ చేసిన తర్వాత దాని మీద మనము మీడియంని పోర్ చేస్తాం. తర్వాత మనం స్లోగా రొటేట్ చేస్తూ ఉంటాం, మిక్స్ చేస్తాం అనమాట శాంపిల్. అంటే మనం శాంపిల్ని ఈ యొక్క మీడియంలో మనము పోర్ ప్లేట్ మెథడ్లో మిక్స్ చేయం, కానీ ఆ యొక్క శాంపిల్ని మనం ఆల్రెడీ ప్లేట్లో వేసిన తర్వాత మళ్ళీ మనం పోర్ చేసిన తర్వాత జాగ్రత్తగా మనం స్లోగా ఏం చేస్తామంటే రొటేట్ చేసి మిక్స్ చేస్తాం అనమాట. ఆ విధంగా మనకు కాలనీస్ అనేవి డెవలప్ అవుతాయి. దీంట్లో ఏంటంటే సీరియల్ డెల్యూషన్ ద్వారా మనం ఇండివిజువల్ కాలనీస్ని డెవలప్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ప్యూర్ కల్చర్ టెక్నిక్స్ని మనము ఐసోలేట్ చేస్తాం. థ్యాంక్ యూ.